సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్కారం అండి. మా అన్ని ఎన్టీఆర్ వీక్షకుల కోసం, ఎందుకంటే మీరు పత్రికా రంగంలో చాలా కాలం నుంచి ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మీరు ఈనాడులో ఉన్నట్టు తెలిసింది నాకు. ఇప్పుడు ఆ రోజు అనుభవాలు చెప్పండి సార్. నిజం చెప్పాలంటే ఆ ఒక్క మాట వల్లే నేను అసలు మీడియాలోకి వచ్చాను. 40 ఏళ్ళ నుంచి మీడియాలో ఉన్నానండి. రామోజీరావు గారిని ఒక ఫంక్షన్లో కలిశాను. అప్పుడు నేను అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా బెల్లా విస్టా అని విద్యుత్ సౌధ ఎదుర్కొన్నా ఉంది. అందులో ఒక మేనేజ్మెంట్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను నేను. ఆయన దగ్గరికి వెళ్ళి, కంగ్రాచులేషన్ సార్, మీరు ఒక వ్యక్తిని సీఎంగా ఒక బ్రాండ్ లాంచ్ చేసినట్టు లాంచ్ చేశారు అని నేను నా బుకిష్ నాలెడ్జ్తో, ఐ వాజ్ జస్ట్ 26-27 ఇయర్స్ ఓల్డ్ అనేసాను నేను. అంటే ఎలాగా అన్నారు. అంటే ఆయన తెలియక కాదు, ఈ వాంటెడ్ టు నో ఫ్రమ్ మీ. అంటే హిందుస్థాన్ లీవర్ ఒక బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఒక పద్ధతిలో ప్రమోట్ చేస్తుందండి. మీరు కూడా అసలు ఎన్టీ రామారావు గారు అయిన ఒక మహానటుడు వచ్చి రోడ్డు పక్కన స్నానాలు చేస్తూ, రోడ్డు పక్కన టీ తాగుతూ, అక్కడికి టవల్తో తుడుచుకుని, బట్టలు ఆరేసుకుని, బట్టలు ఉతుక్కుని, అవన్నీ ప్రస్థానం అంతా మీరు ఈనాడులో ప్రజలకు చూపించారు. మీరు చూపించి దానివల్ల ఆయన పార్టీ పెట్టిన 9 నెలల్లోనే ప్రజల మద్దతు సంపాదించుకుని ఆయన పార్టీ ప్రభుత్వానికి రావటం వచ్చింది. ఆయన చీఫ్ మినిస్టర్ అవటం జరిగింది అని ఏదో చిన్న 2-4 చెప్పాను. యంగ్ మ్యాన్, వాట్స్ యువర్ ప్లాన్స్ అని అన్నారు ఆయన. ఏం లేదండి, నేను కూడా లైన్ జాబ్కి వచ్చేస్తాను, ఇక స్టాఫ్ కాలేజీలో వచ్చాను అన్నాను. తర్వాత 1 వీక్ 10 డేస్కి నాకు ఈనాడు ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. అంటే మీకు ఉద్యోగం రావడానికి, ఈనాడులోకి ఎంటర్ అవ్వడానికి ఎన్టీ రామారావు గారు ఉపయోగపడ్డారు. తప్పులేదు, ఆ మాట అనొచ్చు. ఆ మాట అనొచ్చు అనమాట. రామోజీరావు గారు అంటే నా పేరు ప్రభాకర్ అండి. నేను చైర్మన్ రామోజీరావు గారు పి అని. మా చైర్మన్ గారు మిమ్మల్ని ఇవాళ సాయంత్రం 6ంటికి మా ఆఫీస్కి రమ్మని చెప్తున్నారండి, పిలుస్తున్నారు. సో అది ఒక ఇంటర్వ్యూ అని కూడా నాకు తెలియదు. పిలిచారు, చాలాసేపు మాట్లాడారు. నేను వసుంధర పబ్లికేషన్స్ అనే సంస్థకి ఇన్ఛార్జ్గా చేరాను అనమాట. ఓకే. ఆ విధంగా నేను ఒక క్యాజువల్గా 2 నిమిషాలు నేను ఎన్టీ రామారావు గారి నుంచి ప్రస్థానించడం వల్ల రామోజీరావు గారిని కలవటం జరిగింది. ఆయన వెంటనే స్పార్క్ గుర్తుపడతారని అంటారు కదా అందరూ, అలా గుర్తుపట్టి నన్ను పిలిచారు. ఓకే. అసలు రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఉద్యోగం చేసుకుంటాను అక్కడే, దాంట్లోనే విద్యుత్ సౌధ ఎదుర్కొన్నా ఉంది, దాంట్లోనే అక్కడే ఉన్నారు. ఉద్యోగం చేసుకుంటాను. ఓకే. ఉద్యోగం చేసుకుంటాను. నాకు పెద్దగా సినిమా హీరోగా తెలుసు. ఎన్టీ రామారావు సినిమాలన్నీ చూసి, పౌరాణిక సినిమాలు చూసి పెరిగిన వాడిని. నేను కూడా. ఏ ఊరండి మీది? నాది బందర్ దగ్గర చెన్నూరు అని ఊరు. మా ఇంటి పేరు కూడా చెన్నూరు. బందరు అంటే పెనుమల్లి దగ్గర వస్తుంది, వడ్లమానాడు దగ్గర వస్తుంది. అయితే ఏంటంటే అక్కడ మనుషులు లేరు, ఆస్తులు లేవు. మా తాతగారు అక్కడ ఉండేవారు. మా తాతగారు ఆ ఊళ్ళో కర్ణికం చేశారు. ఆ విధంగా ఊరు తెలితే మా ఫాదర్ అంటే ఎల్ఐసిలో ఉన్నారు. ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో ఉండటం వల్ల మేము అనేక చోట్ల ఉన్నాం. ఓకే. నేను కూడా చదువుకోవటం రామచంద్రపురంలో చదువుకున్నాను, గుంటూరు హిందూ కాలేజీలో చదువుకున్నాను. ఓకే. తర్వాత నేను ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకుని హైదరాబాద్ ఉద్యోగానికి వచ్చాను. అంతేగాని అంటే ఎన్టీ రామారావు గారు అంటే నా అభిమానం అట్లాంటి అప్పుడు చిన్నప్పుడు ఉండేది కాదా? ఉండేదండి, అది మామూలే. ఎన్టీ రామారావు మీద అభిమానం లేకుండా లేనివాడు ఎవరున్నారు అసలు ఆ రోజుల్లో? ఇప్పుడు అది అలాగే ఉన్నది అసలు. ఎందుకంటే పౌరాణిక సినిమాలు చూసి ఆ డైలాగులన్నీ చెప్పి ఆ విధంగా పెరిగిన వాళ్ళే కదా అందరం. అదే, ఆ విధంగా పెరిగిన వాళ్ళే. ఒకటండి, ఇప్పుడు మీరు ఈనాడులో చేరారు. రామారావు గారి ఫస్ట్ ఇంటర్వ్యూలోనే రామారావు గారి ప్రస్తావన వచ్చింది. మరి ఈనాడు పత్రిక, తెలుగుదేశం పార్టీ సక్సెస్లో ఈనాడు పత్రిక పాత్ర కానీ, ఒకవేళ ఎన్టీ రామారావు గారి జర్నీ కానీ అక్కడ చూస్తే మీకు ఏమనిపించింది? అసలు మీరు మాట్లాడారు, చెప్పారు కదా. నేను ఇచ్చిన ఆ చిన్న వన్ లైన్ స్టేట్మెంటే నన్ను ఆయనతో కనెక్ట్ చేసింది. అయితే నేను ఉద్యోగపరంగా ఉద్యోగం చేసుకుంటున్నాను. ఈనాడు సంస్థలో ఒక మిడిల్ మేనేజ్మెంట్లో ఉండే ఒక మేనేజర్గా గుర్తింపు వచ్చింది. నా పనులు చేసుకుంటూ నేను 5 ఏళ్ళు ఉన్నాను అనమాట. ఓకే. అయితే ఏంటంటే ఈనాడు స్టాండ్, రామోజీరావు గారి ప్రిన్సిపల్స్, రామోజీరావు గారి ఎడిటోరియల్ పాలసీస్ అవన్నీ క్షుణ్ణంగా ఆయనతో పని చేస్తూ అర్థం చేసుకున్నాను నేను. ఆయన ఏంటంటే దేనికి భయపడే వ్యక్తి కాదు, ఎవరికి భయపడే వ్యక్తి కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళే వ్యక్తి కూడా కాదు. ఓకే. ఆ విధంగా ఎన్టీ రామారావు గురించి రామోజీరావు గారు ఎప్పుడన్నా ఏమన్నా అంటాం మీరు విన్నారా? అంత డిస్కషన్లో ఇప్పుడు జరగల. అంటే మీరు పరోక్షంగా వింటాం కానీ పరోక్షంగా ఆయన ఏం చెప్తారంటే, ప్రభుత్వానికి పత్రిక దాని రోల్ ప్లే చేసింది, అయిపోయింది, ప్రభుత్వం వచ్చేసింది, మనం ఓ పత్రికలాగానే ఉంచుదాం. మనం ఓకే పత్రికలాగా ఉంచుదాం, వాళ్ళు చేసే మంచి పనులు చెప్దాం, వాళ్ళు తప్పు చేస్తే వేలెత్తి చూపుదాం అని చెప్తుండాలి ఎడిటోరియల్. ఓకే.
అప్పుడు ముఖ్యమంత్రిగా రామారావు గారు ఉన్నారు కాబట్టి అప్పుడు సపోర్ట్ ఇచ్చాం అంతవరకే. ఇక నుంచి మన పాలసీ ఇది, మన పాలసీ అలాగే చెప్పామన్నమాట. అంటే ఆయన బేసికల్గా ఆయన కాంగ్రెస్కి అగైనెస్ట్ ఆయన మెంటాలిటీ. ఇందిరాగాంధీని ఫైట్ రామోజీరావు గారి మెంటాలిటీ. రామోజీరావు గారు ఇందిరాగాంధీని ఆ రోజుల్లో ఎదురు తిరిగి మాట్లాడిన వ్యక్తి రామోజీరావు గారు. ఆవిడ నోటీస్ కూడా వెళ్ళింది, ఢిల్లీ నోటీస్ కూడా వెళ్ళింది. అది రామారావు గారికి సపోర్ట్ ఇవ్వడానికి కారణం కూడా అదే ఉండొచ్చు. అదే ఉండొచ్చు, అంతే కదా. అదే ఉంటుంది. రామారావు గారి మీద ప్రేమతోనో లేకపోతే కూడా కాదు. ఆ విధంగా ఆయన మొదటి నుంచి కూడా ఏంటంటే వాళ్ళు చేస్తుంది తప్పు అని చెప్పి చూపించేవాళ్ళు అన్నమాట. అదే తప్పు అని చూపించేవాళ్ళు, అలా జరిగేది. అయితే ఏంటంటే నేను ఎక్కువ ఈనాడులో కాకుండా నా పత్రికలు సితార, విప్లవ, చతుర, అన్నదాత, ఆ పత్రికల మేనేజ్మెంటు దాంట్లో నాకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఆయనతో రిపోర్ట్ చేస్తూ అన్ని పనులు చేసుకునేవాడిని నేను. రామారావు గారిని కలిసారు ఎప్పుడైనా ఎన్టీఆర్ గారిని? ఆ టైంలో కలవలేదు. అసలు ఎప్పుడు కలవలేదు? ఆ టైంలో కలవలేదు. ఏ టైంలో కలిసారు పోనీ? ఆ తర్వాత ఉదయం పేపర్ కూడా 1984లో దాసనారాయణ గారు ప్రారంభించారు. అవును. అది కొన్ని ఆర్థిక ఇబ్బందుల వల్ల 89లో దాన్ని మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు, ఆయన కాంగ్రెస్ ఎంపీ, బాలాజీ గ్రూప్ డిస్టిలరీస్ అవన్నీ ఉన్నాయి కదా, వారికి అమ్మేశారు. నేను ఈనాడులో జనరల్ మేనేజ్మెంట్లో ఉండటం వల్ల నన్ను తీసుకున్నారు వాళ్ళు. నేను ఉదయం సంస్థకి కార్పొరేట్ జనరల్ మేనేజర్గా చేరాను, హెడ్డింగ్ ఎంటైర్ ఉదయం. ఒక 2 years తర్వాత నా డెసిగ్నేషన్ కూడా చీఫ్ ఎగ్జిక్యూటివ్ చేశారు. చూశాను, అప్పుడు కలిశాను. అది కూడా ఎలా జరిగిందంటే, మేము ఏదో ఒక ఎక్స్పెరిమెంట్స్ చేసి పత్రికలను పెంచాలి, మా ఉద్యోగం అది. ఈనాడులో ఉన్నప్పుడు అదే చేశాను, సితార, విప్లవ, చతుర, అన్నదాతలకి అదే చేసాము. ఉదయం జయరంగానే జయరంగానే అదే చేస్తున్నాం. అప్పుడు ఈ కార్పొరేట్ కంపెనీలు కొంచెం కనెక్ట్ అవ్వటం అవన్నీ చేసేవాడిని నేను. ఆ విధంగా ఐటీసీతో కనెక్ట్ అవ్వటం, వజీర్ సుల్తాన్, అప్పట్లో అవే కార్పొరేట్స్, ఇప్పుడు అవును కనెక్ట్ అయ్యి మేము ఏంటంటే ఇలా సినిమా క్యాలెండర్స్ వేస్తామని ఒక ప్రపోజల్ ఇచ్చాను నేను వజీర్ సుల్తాన్ వాళ్ళకి. వాళ్ళు ఏంటంటే కింద వజీర్ సుల్తాన్ స్ట్రిప్ వస్తుంది, మనం ఏంటంటే ఈ పెద్ద హీరోలందరితో కలిపి వస్తాం. అది నేను చేరిన వెంటనే 90లోనే క్యాలెండర్ వేద్దాం అనుకున్నాం. అంటే 91కి క్యాలెండర్ అనమాట. నేను 90లో చేరాను, 91కి క్యాలెండర్ వేద్దాం అనుకున్నాం. అప్పుడు ఎన్టీ రామారావు గారు సామ్రాట్ అశోక సినిమా చేస్తున్నారు. అవును, అప్పుడు అధికారం లేరు ఆయన. లేదు, అధికారం 89లో ఓడిపోయింది. అవును, అధికారం లేరు ఆయన, అధికారం లేరు. శివరంజన్ ఎడిటర్ బాలరెడ్డి అని ఆయన ఎన్టీ రామారావు గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి అప్పుడు రామకృష్ణ సినీ స్టూడియోస్ ఉండేది రామ్నగర్ ముందర, ఆర్టీసీ క్రాస్ రోడ్ దాటిన తర్వాత కొంచెం పక్కన ఉండేది, ముషీరాబాద్ వెళ్ళే దారిలో వెళ్ళి వేద్దామంటే ఆయన మా బాలరెడ్డి ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు ఆయనకి. రామారావు గారు లేదు నా ఒక్కడిదే వేయండి, మిగతా వాళ్ళతో నేను కలవను అని చెప్పారన్నమాట. సో వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చి నా దగ్గరికి వచ్చి చెప్పారు, ఇలా కలిస్తే ఆయన వద్దన్నారు, వేస్తే నాది వేయం లేకపోతే లేదన్నారు. ఇప్పుడు ఎంత లేదైనా కూడా చాలా పెద్ద నటుడు, ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన దగ్గరికి వెళ్ళకపోతే గొడవే లేదు. వెళ్ళి అడిగి ఆయన చెప్పింది వినకపోతే తప్పు అవుతుంది అది. అదే నేను ఇంకా చాలా కాన్ఫిడెంట్గా లేదు బాలరెడ్డి నేను వస్తాను, నేను కన్విన్స్ చేస్తాలే. వెళ్ళి మళ్ళీ మేము ఇద్దరం వెళ్ళాం. వెళ్తే నన్ను పరిచయం చేశాడు మా సుబ్బారావు గారు. నేను కొంచెం ఉదయం గురించి అవి అని కబుర్లని చెప్పి, సార్ ఇలాగా క్యాలెండర్ వేస్తున్నాను సార్, మన అంతా అందరూ ఉంటారు, ఫస్ట్ నెల మీదే వస్తుంది, ఇంకా మన బాలకృష్ణ బాబు కూడా ఉంటాడు అని నేను కొంచెం ఏదో మార్కెటింగ్గా కొంచెం పిఆర్ మాట్లాడుతున్నమాట. సడన్గా చాలా కోపం వచ్చేసింది ఆయనకి. కోపం వచ్చేసి రివాల్వింగ్ చైర్ గిర్రని తిరిగేసి బాలరెడ్డి వంక చూసి, మీ పై ఆఫీస్ అందిస్తే మేము ఒప్పుకుంటాం అనుకున్నారా, మేము ఒప్పుకోం, ఇక మీరు వెళ్ళొచ్చు అనేసాడు. నా మొదటి మీటింగు అంత అలా జరిగింది, చాలా భయం వేసింది. అలా కాదు సార్, మీరు వెళ్ళొచ్చు అనేసాడు, అంతే. ఇక తర్వాత మళ్ళీ మాట్లాడలే. మేము వచ్చేసి తర్జన భజనలు పడి ఒక్క సామ్రాట్ అశోక కోసం ఒక క్యాలెండర్ వేసి, మళ్ళీ మిగతా అందరు హీరోలు హీరోయిన్లతో మళ్ళీ ఇంకో క్యాలెండర్ 12 మందితో వేసి ఇంకో క్యాలెండర్ వేసాను, 2 క్యాలెండర్లు వేసాం. అప్పుడు ఆయన కొంచెం శాంతపడ్డారు, ఎందుకంటే ఆయన మాట నచ్చింది, ఆయన కొంచెం శాంతపడ్డారు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా మిగతా ఆఫీసర్లను కూడా తీసుకుని మళ్ళీ ఒకసారి రామారావు గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ చూపించి, తర్వాత నెక్స్ట్ ఇయర్ దానికి కొంచెం అందరితో పరిచయం కొంచెం పెరిగింది. చాలా గంభీరంగా మాట్లాడతారు కదా, ఎలా ఉన్నారు అంటూ. ఆయన సెట్లోకి వెళ్ళారా? ఆ గెటప్లో ఉన్నారండి అప్పుడు?
ఆ గెటప్లో లేరు మేము వెళ్ళినప్పుడు. కానీ గెటప్లో ఉన్నా కూడా ఒకసారి చూసాం. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు 3-4 నెలలకి ఆ సినిమా రిలీజ్ అయింది అనుకుంటాను, రామరాట అశోక. మొత్తం అంతా అందులోనే జరిగింది, మొత్తం టోటల్గా రామకృష్ణ స్టూడియోలో, రామకృష్ణ స్టూడియోస్లోనే జరిగింది. ఆ తర్వాత అప్పుడు ఇది 91 అయింది. 92లో 92 కాదు, 92లో కూడా కలిసాం, కానీ పెద్ద పెద్ద ఇంటరాక్షన్ అదే జరగలేదు. సందర్భం ఏదో ఇలాంటి అకేషన్ అంతే తప్ప పెద్ద పరిచయం పెరిగేంత అదేం లేదు. ఓకే. పరిచయం ఏదో ఉదయం నుంచి వచ్చారు అంతే తప్ప. బాలరెడ్డి గారికి బాగానే పరిచయం ఉందా అప్పటికి? కొంచెం ఆయనకి పెరిగింది, అంటే ఎడిటర్గా ఉన్నారు కదా, కొంచెం పెరిగింది, బట్ ఎక్కువ పరిచయం లేదు. ఓకే. అయితే 93 తానా మహాసభలు జరిగాయి. తానా మహాసభలకి ఎన్టీ రామారావు గారు వచ్చారు, మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు వచ్చారు, నేను వెళ్ళాను. మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారి భార్య, తర్వాత ఏమో నేను చిరంజీవి గారు వచ్చారు, తర్వాత ఏమో అప్పుడు ఉపేంద్ర గారు టీడీపీ తరఫున సెంట్రల్ మినిస్టర్గా ఉన్నారు. అవును. ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. ఓకే. అప్పుడు ఏమైందంటే మేమంతా ఎయిర్ ఇండియాలో వెళ్ళాం. నేనేమో ఎకానమీ సీట్. మళ్ళీ అప్పుడు గవర్నమెంట్ వచ్చింది, ఎన్టీ రామారావు గారు రాలేదండి, ఇంకా రాలేదు. అప్పుడు ఇంకా రాలేదు. 94లో వచ్చింది గవర్నమెంట్. ఓకే. ఆయన ఇంకా అపోజిషన్ లేదు, మామూలు ఏం లేదు, మాజీ ముఖ్యమంత్రి. ఓకే. అప్పుడు ఏమైందంటే అప్పుడు కొంచెం ఆయన గుర్తుపట్టే స్టేజ్కి వచ్చాను నేను. అందులో దానికి ఏమైందంటే ఫ్లైట్లో కూడా ఈ మాగుంట పార్వతమ్మ గారు మధ్యలో వచ్చి, నాయనా సుబ్బారావు నువ్వు వెళ్ళి ఫ్రంట్లో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఎవరిద్దరు? మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు. నాకు నిద్ర వస్తుంది, డిస్టర్బెన్స్గా ఉంది నాకు అక్కడ అని, మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి కూర్చోమంటే నన్ను మధ్యలో 3-4 గంటలు అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చున్నామంట. ఇద్దరు మహామహిళలు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే మనకి ఏం మాట్లాడాలో మాట్లాడకూడదో కూడా తెలియదు అన్నమాట. మంచి ఆ విధంగా కొంచెం పరిచయమైంది. ఆ తర్వాత తానా మహాసభల్లో కూడా 1-2 సార్లు ఎవరో వస్తే, ఆయన అభిమానులు వస్తే ఆయన తీసుకెళ్ళి ఆయన రూమ్లో తీసుకెళ్ళి పరిచయం చేయటం, అలాంటి కొంచెం జరిగిందన్నమాట. ఓకే. అది అదొక అనుభవం. ఆ తర్వాత ఆయన 94 ఫిబ్రవరిలో అనుకుంటాను మళ్ళీ ఎన్నికలు రావటం, ఆయనకి వెళ్ళటం, ఆయన చీఫ్ మినిస్టర్ అవటం జరిగింది. అదే అప్పుడు మేము ఇక పూర్తిగా కనెక్ట్ అయిపోయినాం. ఏంటంటే మళ్ళీ ఆయనకి తగ్గట్టుగానే శివరంజన్ ఒక స్పెషల్ స్టోరీ రాయటం, ఆయన మీద స్పెషల్ స్టోరీ రాసి, అప్పుడు మాకేంటంటే ఉదయం నుంచి శివరంజన్ ఎడిటర్ బాలరెడ్డి కాకుండా ప్రొడక్షన్ మేనేజర్ రావటం, తర్వాత ఏమో నడింపల్లి సీతారామరాజు గారు సీనియర్ జర్నలిస్ట్, ఆయనతో మంచి పిఆర్ ఉన్నది ఆయనకి. అవును. నడింపల్లి సీతారామరాజు గారితో మళ్ళీ ఇంకోసారి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ స్పెషల్ స్టోరీ, తర్వాత ఏమో బ్లో అప్ మధ్యలో వేసేవాళ్ళు కదా మీరు, మిక్స్ సైజ్ బ్లో అప్ ఆయన చూపించి, ఈ వాజ్ వెరీ హ్యాపీ విజిబుల్ అందరితో మాట్లాడి అందరితో చాలా కంటిన్యూ అయింది. అప్పుడు ఏంటంటే ఇక అలా రకరకాల అనేక సార్లు ఆయన కలిసేవాళ్ళం అనమాట. ఓకే. చీఫ్ మినిస్టర్ కలిసేవాళ్ళం. నేను అప్పుడు శివరంజని ఫిల్మ్ అవార్డ్స్ కూడా చేశాం. ఓకే. శివరంజని ఫిల్మ్ అవార్డ్స్ కూడా ఆయన చీఫ్ మినిస్టర్గా వచ్చారు. ఆయన ఓకే చీఫ్ మినిస్టర్గా వచ్చారు. చీఫ్ మినిస్టర్గా ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు. సో అదంతా కూడా ఒక మర్చిపోలేని అనుభవం. ఎందుకంటే అన్నిసార్లు సీఎం ఆఫీస్కి వెళ్తాను. మీడియాతో ఆయన వ్యవహరించే విధానం కానీ అది ఎలా అనిపించింది మీకు? చాలా బాగా మాట్లాడతారండి, అందులో అసలు డౌట్ లేదు. నేను తెల్లవారుజామున 5ంటికి ఎన్నిసార్లు వెళ్ళాను నేను, మీ పనిలో వృత్తిలో భాగంగా. బాలరెడ్డి గారితో వెళ్ళింది కూడా అదే టైంకి వెళ్ళి ఉంటారు అయితే, అదే టైం తెల్లవారుజామునే. ఓకే. మొత్తం మా ఆఫీస్ అంతా వెళ్ళాం మేము, మీకు ఆ ఫోటోలు చూపిస్తాను. ఆఫీస్ అంతా మొత్తం వెళ్ళి మా ప్రొడక్షన్ మేనేజర్ ఆయన లక్ష్మీపతి గారు ఆయన ఒకసారి వచ్చారు, తర్వాత ఏమో సర్క్యులేషన్ మేనేజర్ రామదాస్ గారు, తర్వాత ఏమో సిటీ సర్క్యులేషన్ మేనేజర్ సాయి కుమార్ రెడ్డి గారు, మేమంతా కలిసి వెళ్ళేవాళ్ళం. ఓకే. ఒకసారి 2 సార్లు 3 సార్లు నేను మళ్ళీ విడిగా కూడా వెళ్ళి కలిసేవాడిని అన్నమాట. ఎవరైనా ఎన్ఆర్ఐలు వస్తే తీసుకెళ్ళేవాడిని. అది ఇంకో వేరే అనుభవం, అది మళ్ళీ ఇంకోసారి చెప్తాను మీకు. తర్వాత శివరంజన్ బిజినెస్ అవార్డ్స్ చేసాము, కలుస్తూనే ఉండేవాళ్ళం అన్నమాట. రాజకీయంగా ఎన్టీ రామారావు గారి పాలసీలు కానీ విధానాలు కానీ మీరు ఈనాడులో చేరినప్పటి నుంచి కూడా మీరు మీడియా రంగంలో ఉన్నప్పుడు మీకు ఏమనిపించేదండి? నిజం చెప్పాలంటే ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన పాలసీలు అవి ఈరోజు కూడా ఉన్నాయంటే దానికి కారణం అదే కదండి. అసలు ఆయన ప్రజల గురించి సంక్షేమ పథకాల్లో ఎన్టీ రామారావు గారు మించింది లేదు. అసలు మొట్టమొదటి మేజర్ లీడర్, ఒక పెద్ద లీడర్గా, ఒక ఆంధ్ర రాష్ట్రంలో పెద్ద లీడర్గా సంక్షేమ పథకాలు అమలు చేసింది ఆయనే కదా. ఎక్కువ పథకాలు అవును ఆయన పెట్టిన. 2 రూపాయల కిలో బియ్యం ఏంటి, తర్వాత ఏమో ఈ అన్నా క్యాంటీన్, అవన్నీ అదంతా ఆయన చేసినవే. అవును.
అది బాగా గట్టిగా అనమాట. ఎప్పటికప్పుడు పైగా హోటల్స్లో కూడా ఒక రేట్లు పెట్టారు. రేట్లు ఇడ్లీకి ఎంత, ఎన్ని గ్రాములు ఉండాలి, దోశ ఎంత, ఆయన చేసేవారు. అవును, చాలా ఆయన పాలసీస్, ఆయన మేనేజ్మెంట్ స్టైల్ కూడా చాలా బాగా ఉండేదన్నమాట. మరి ఇప్పుడు ఈనాడులో ఉన్నప్పుడు పాలసీ ఒక రకంగా ఉండేది కదా, ఉదయంలోకి వెళ్ళాక కవరేజ్ విషయంలో ఏమన్నా ఎలా ఉండాలి అన్నప్పుడు మీరేమైనా గైడ్ చేసేవాళ్ళ? లేదండి, అంటే ఈనాడులో ఉన్నప్పుడు క్లియర్గా పాలసీ అంటే అక్కడ చైర్మన్ ఒక ఆయన కూర్చుని ఆయన గైడెన్స్ ప్రకారమే మొత్తం నడిచేది. ఓకే. ఈనాడు సంస్థ ఈరోజు కూడా ఏంటంటే ఒక నిఘా నేత్రం, అది సిస్టమ్స్ మీద వెళ్ళిపోతున్నది. ఎవరు ఆ సిస్టమ్ దాటి బయటకు వెళ్ళకూడదు కాబట్టి వెళ్ళరు. ఉదయం ఒక స్వేచ్ఛ వాతావరణం. ఓకే. దాసరి నారాయణరావు గారు ఎలా క్రియేట్ చేశారంటే, మీరు క్వశ్చన్ చేయండి, మీరు ఫైట్ చేయండి, అసలు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చెయ్యండి అని మొదలెట్టారనమాట. ఓకే. అయితే అంటే మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు వచ్చినప్పుడు వాళ్ళది ఏంటంటే ఫ్రెండ్లీ నేచర్. మనం ఎందుకు వాళ్ళ గురించి మనం రాయటం ఎందుకు, వద్దు, మనం పద్ధతి మనం సింపుల్గా ఉందాం, అందరితో ఫ్రెండ్లీగా ఉందాం. ఇప్పుడు దాసరి గారు, మాగుంట గారు చూశారు మీరు, ఎన్టీ రామారావు గారి విషయంలో ఎలాంటి రాతల విషయంలో వీళ్ళు ఉండేవి, దాంట్లో అట్లాంటి పరిస్థితి వచ్చిందా? ఎన్టీ రామారావు గారి మీద రాసే పరిస్థితి, నెగిటివ్గా రాసే పరిస్థితి ఏమైనా ఉందా? అప్పుడు వచ్చిందా? రాలేదు. ఎందుకంటే వీళ్ళందరితో మంచిగా ఉంటారు. చీఫ్ మినిస్టర్తో ఇంకా అసలు మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు, ఎన్టీ రామారావు గారు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళు. అందువల్ల మేము కూడా అంత ర్యాపో బిల్డప్ చేసుకోగలిగాం. ఎందుకంటే మేనేజ్మెంట్, టాప్ మేనేజ్మెంట్, చైర్మన్, చీఫ్ మినిస్టర్ క్లోజ్గా ఉంటే కదా కింద నుంచి అటు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఏంటి, బ్యూరో చీఫ్ ఏంటి దగ్గరికి వెళ్ళగలిగేది. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాము. దాసరి గారితో నేను పనిచేయలేదు. దాసరి గారు మాత్రం దాసరి గారు ఎవరైనా చేశారు, ఎన్టీ రామారావు గారితో మంచి సినిమా చేశారు ఆయన. దాసరి గారు క్వశ్చన్ చేస్తారు. దాసరి గారు ఉండగా ఉదయం పేపర్లో ఏమొస్తుంది, నెక్స్ట్ రోజు ఏమొస్తుంది వార్తా స్టోరీ అని చూసుకునేవాడు అనమాట. అది నక్సలైట్ల మీద కావచ్చు, ఏదైనా కార్పొరేట్ సంస్థ మీద కావచ్చు, లేదా ఒక మంత్రి మీద కావచ్చు, లేదా అలా అవన్నీ చేశారన్నమాట. ఓకే. ఉదయం ఆ విధంగా అసలు పైకి రావటానికి దానికి ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వచ్చాయంటే ఊహించినంత సర్క్యులేషన్ పెరగటం వల్లే వచ్చాయి. అప్పట్లో న్యూస్ ప్రింట్ దొరికేది కాదు, ఇట్స్ ఏ కంట్రోల్డ్ ఐటమ్. ఓకే. దాసరి నారాయణరావు గారు స్టార్టింగ్లోనే ఇంత సర్క్యులేషన్ ఉంటుందని ఊహించలేదు. ఏదో ఒక బడ్జెట్ పెట్టుకున్నారు, దానికి న్యూస్ ప్రింట్కి ఇంత ఉండాలి అని పెట్టుకున్నారు. ఓకే. కానీ అసలు ప్రారంభంలోనే 1,00,000 కాపీలతో ప్రారంభమైంది ఉదయం 84లోనే. అదే అప్పటికే వాళ్ళు అది ఊహించాల. అలా నెగిటివ్తో స్టార్ట్ అయింది, ఆ నెగిటివ్ కంటిన్యూ అయింది అన్నమాట. సో ఆర్థిక ఇబ్బందుల్ని తప్పించుకోలేకపోయారు ఆయన. ఓకే. తర్వాత మాగుంట సుబ్రహ్మణ్యరెడ్డి గారు వచ్చినా కూడా ఈ ఆర్థిక ఇబ్బందులు కంటిన్యూ అయ్యాయి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారి గురించి ఇంకేమైనా మీకు తెలిసిన అంశాలు చెప్పండి సార్. కొన్ని ఉన్నాయండి. కొన్ని చెప్పాలంటే ఒక పెద్ద విషయం ఉంది. అప్పట్లోనే మేము ఉదయంలో రాసాం కూడా. 1993 జూలైలో తానా మహాసభలకి ఎన్టీ రామారావు గారు వచ్చారు. అప్పుడు ఎన్ఆర్ఐ మిత్రుడు ఒక ఆయన వచ్చాడు. తర్వాత ఈయన చీఫ్ మినిస్టర్ అయ్యారు 1994 ఫిబ్రవరి మార్చి. ఈ రవిప్రసాద్ గోగినేని ఆయన పేరు, న్యూజెర్సీలో ఉంటాడు. న్యూయార్క్లో మెన్హాటన్లో ట్విన్ టవర్స్ కూలిపోయాయి. అవును, 2002లో కూలిపోయిన ట్విన్ టవర్స్లో 36 ఫ్లోర్స్లో ఒక ఆఫీస్ ఉంది, ట్రాన్స్టెక్ అని ఐటీ కంపెనీ. ఆయన నాకు ఫోన్ చేసి సుబ్బారావు గారు, నేను ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొస్తున్నాను, మీరు సీఎం గారి దగ్గర తీసుకెళ్ళాలి, ఎన్టీ రామారావు గారి దగ్గరికి. అంటే రండి వెళ్దామని. సో ఆయన వచ్చారు. ఆయన వస్తే ఎన్టీ రామారావు గారి దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకున్నాం. తెల్లవారుజామున 5ంటికి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ రవిప్రసాద్ గోగినేని తీసుకెళ్ళంగానే, అన్నగారు నమస్కారం, మీరు నన్ను గుర్తుపెట్టారా, నేను వచ్చాను మీ దగ్గరికి అంటే, వెంటనే ఆయన, అవును బ్రదర్, మీరు పెసరట్టు ఉప్మా తెచ్చారు మా కోసం. తానా కాన్ఫరెన్స్లో ఇతని అభిమాని అనమాట. ఓకే. ఎన్టీ రామారావు కలవడానికి ఆయన ఇంటి నుంచి పెసరట్టు చేసి తీసుకొచ్చాడు. ఓకే. ఎన్టీ రామారావు గారికి అది గుర్తుపెట్టుకున్నారు. ఆయన మనిషిని చూడడానికి గుర్తొచ్చింది ఆయనకి. ఓకే. బాగా సంతోషపడిపోయారు. చెప్పండి బ్రదర్, ఏం కావాలి ఏంటి అంటూ. అన్నగారు, ఒక అమ్యూజ్మెంట్ పార్క్ పెడదామని ఐడియా వచ్చింది నాకు, దాని ఇన్వెస్ట్మెంట్ అంతా నేను చేస్తాను. అప్పుడు ఏంటంటే బాంబేలో ఎస్ఎల్ వరల్డ్ అని ఉండేది, ఈరోజు కూడా ఉంది. అవును, ఈ రోజుకి ఉంది. తర్వాత ఏమో మెడ్రాస్లో ఎంజిఎం వరల్డ్ అని ఇంకోటి ఉంది. అవును. అలాగే కేరళలో కూడా ఒక వాటర్ వరల్డ్ ఏదో ఉంది. ఆంధ్రాలో ఏం లేదు. ఇది పెడదాము, దాని గవర్నమెంట్ సహకారంతో పెడతా. నేను గవర్నమెంట్ ఏం చేయక్కలేదు, నాకు ఏపీ ఐడిసి చొప్పున ల్యాండ్ ఇస్తే నేను పెడతాను అంటే, చాలా బాగుంది బ్రదర్,
మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే అంతా తీసుకొచ్చాను సార్ అని అంటే ఒక చిన్న ఒక 5-6 పేజీల బుక్లెట్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఇంత పెద్దది కాదు, సింపుల్ నోట్. అతను చెప్పింది ఏంటంటే ఇప్పుడు ఇందిరా పార్క్ ఉంది ట్యాంక్ బండ్ పక్కన, ఆ ఇందిరా పార్కు మొత్తం అదంతా కూడా స్థలం ఒక 100-120 ఏకర్స్ స్థలం. అది ఇందిరా పార్క్ వచ్చేసి ఓన్లీ 25 ఏకర్సే. ఆ తర్వాత అదంతా కూడా మళ్ళీ ఇప్పుడు ఈ స్నో వరల్డ్ అని అవి వచ్చినాయి, ఇప్పుడు వచ్చినాయి. అప్పుడు అదంతా కూడా అప్పుడు అన్టచ్డ్ ల్యాండ్. అది అందులో నాకు ఒక 25 ఎకరాలు ఇవ్వండి పార్ట్నర్షిప్తో, గవర్నమెంట్ పార్ట్నర్షిప్తో, ఇన్వెస్ట్మెంటు, మార్కెటింగు, మేనేజ్మెంట్ అంతా నేను చేస్తాను నేను. అది ప్రపోజల్. వెంటనే అన్నగారు చాలా బాగుంది బ్రదర్ అని సెక్రటరీ గారిని పిలవండి అన్నారు. జయప్రకాష్ నారాయణ గారు అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ టు సీఎం. ఓకే. లోక్సత్తా నాయకులు ఆయన. ఇంకా రాలేదు సార్, ఆన్ ద వే ఉన్నారని చెప్పాడనమాట బాయ్. కూర్చోండి బ్రదర్, మేము సెక్రటరీ గారు వస్తే డైరెక్ట్గా ఇక్కడే మనం డిస్కస్ చేసి ఫైనలైజ్ చేసేద్దాం అనేసారు. ఈజ్ వెరీ ఫాస్ట్. ఓకే. మేము వెయిట్ చేస్తున్నాం. ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు 15 నిమిషాలు మాట్లాడతాం, అంతకంటే సీఎం గారితో ఏం మాట్లాడగలుగుతాం. అవును. ఈ మా రవిప్రసాద్ అయితే ఇంకా కొంచెం అది అన్నగారు ఇది అన్నగారు ఏదో చెప్పుకొస్తున్నాడు. అది నాకు ఆ వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు, మీకు క్లింటన్ గారు తెలుసా అని అడిగారు ఆయన. అంటే తెలియదు కానీ యాక్సెస్ ఉంది, చాలామంది కాంగ్రెస్ మెన్ తెలుసు, సెనేటర్లు తెలుసు అనమాట. సర్లేండి తర్వాత మాట్లాడదాం అన్నారు. ఈ లోపల జయప్రకాష్ నారాయణ గారు వచ్చారు. చెప్పండి బ్రదర్ మీ ప్రపోజల్ చెప్పండి సెక్రటరీ గారికి అన్నమాట. సరే రవిప్రకాష్ గోగినేని మొత్తం ప్రపోజల్ అంతా చెప్పాడు. ఆయన ఆన్ ది స్పాట్, సార్ ఇది మనం ఇవ్వలేం సార్, సెంటర్ నడిబొడ్డున సెక్రటరియట్ ఎదురుకుండా 25 ఎకరాలు స్థలం ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం అంటే అపోజిషన్ గొడవ చేస్తుంది, మీడియా గొడవ చేస్తుంది, ఇది ఎంత గొడవ అయిపోతుంది సార్, మనం వద్దనేసారు ఆయన. వెంటనే ఎన్టీ రామారావు గారు మీరు ప్రపోజల్ అయితే తీసుకొని ప్రాసెస్ చేయండి, ఇవన్నీ మనం తర్వాత డిస్కస్ చేద్దాం అని క్లోజ్ చేసేసారు. ఓకే. క్లోజ్ చేశారు. ఆయన అన్నారు కానీ కన్విన్స్ అవ్వాలా మొత్తానికి. ఆయన కన్విన్స్ కాలే. ఓకే. ఆ తర్వాత 4-5 నెలలకి రిగ్రెట్ లెటర్ వచ్చింది మాకు, ఇది మీకు ఇవ్వటం కుదరదు అని. మన జయప్రకాష్ నారాయణ గారు వచ్చే టైం లోపల మా రవిప్రసాద్ ఎక్కువసేపు మాట్లాడా, అది అనుకోకుండా మాట్లాడా, ఏదైతే జరిగింది ఆయనకు ఒక విధమైన అవగాహన వచ్చింది. వచ్చిన తర్వాత 2-3 రోజులకి నాకు మళ్ళీ సీఎం ఇంటి నుంచి ఫోన్ వచ్చింది, ఒకసారి మళ్ళీ ఆయన తీసుకురండి అని. మేము మా ప్రాజెక్ట్ గురించి అనుకుని సంతోషంగా పరిగెత్తాం. మేము మళ్ళీ వెళ్ళిన తర్వాత ఎన్టీ రామారావు గారు ఎక్కువ మాట్లాడాల, బట్ ఆయన ప్రజెన్స్లో లక్ష్మీపార్వతి గారు చెప్పారు మాకు క్లింటన్ అపాయింట్మెంట్ కావాలి అని. ఓకే. దేనికోసం అని అంటే మహానాడు మే 28వ తారీఖు నేను అమెరికా వస్తాను, ఆ రోజు క్లింటన్ గారు అపాయింట్మెంట్ కావాలి. ఓకే. ఎందుకోసం అన్నారంటే ఎన్టీ రామారావు గారు అప్పుడు ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేశారు, మమ్మల్ని వేరే రూమ్లో తీసుకెళ్ళి చూపించారు. ఒక బంగారు కిరీటం తయారు చేస్తున్నారు ఆయన. ఓకే. ఆ కిరీటం క్లింటన్ గారు పెట్టాలి ఆయనకి. ఓకే. అది ఆయన ఐడియా. ఆ కిరీటం డిజైన్ అదంతా కూడా పక్క రూమ్లో ఆర్టిస్ట్ చేసిన డిజైన్ అంతా మాకు చూపించారు. చూపించి ఇంకో రూమ్లో ఎక్కడో తయారవుతుంది, కిరీటం తయారవుతుంది. ఓకే. అంటే ఎలా జరిగిందంటే ఈయన మొదట రాష్ట్రపతి శంకర్ దయాళ్ శర్మ గారు అప్పుడు రాష్ట్రపతి, ఆయన అడిగారు మీరు నా బర్త్డేకి మీరు రావాలి, మీ సమక్షంలో నా బర్త్డే సంబరాలు జరగాలని ఈయన అడిగారు. ఆయన ఒప్పుకున్నారు. అయితే ఏంటంటే రాష్ట్రపతి వెళ్ళిపోయిన తర్వాత ప్రెసిడెంట్ గారు కూడా ఆయన ఆఫీస్ ఉంటుంది కదా. అవును. మహానాడు అనేది పార్టీ ఫంక్షను, దానికి మీరు వెళ్ళకూడదండి ప్రెసిడెంట్గా అంటే ఆయనకి రిగ్రెట్ లెటర్ వచ్చేసింది ప్రెసిడెంట్స్ ఆఫీస్ రాష్ట్రపతి భవన్ నుంచి. బికాజ్ ఆఫ్ వేరియస్ అదర్ అపాయింట్మెంట్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విల్ నాట్ బి కమింగ్ అని లెటర్ వచ్చేసింది ఆయన. ఓకే. సో ఆయన కొంచెం హర్ట్ అయ్యారు. ఓకే. అంటే నేను అనుకుంటున్నాను ఇది కేవలం ఇది నా ఊహ, అక్కడ ఈ ప్రెసిడెంట్ కాదు ఆ ప్రెసిడెంట్ పెట్టించుకుందాం అని వచ్చింది ఆయనకి. ఓకే. ఆయన ఏంటంటే బర్త్డే రోజు ఆ కిరీటం ప్రెసిడెంట్ రాష్ట్రపతి పెట్టాలని అనుకున్నారు ఆయన. అవును. రాష్ట్రపతి కుదరలేకపోతే ప్రెసిడెంట్ పెట్టించుకున్నామని అన్నారు. ఈ రవిప్రకాష్ గోగినేని వెళ్ళిపోయాడు. తర్వాత నిజంగానే ట్రై చేశాడు, చాలా గట్టిగా ట్రై చేసి ఒక 1.5 మంత్కి ఐ థింక్ ఫిబ్రవరి మార్చ్కి ఏప్రిల్కి అనుకుంటాను నాకు ఫోన్ చేశాడు అమెరికా నుంచి. ఫోన్ చేసి ఇచ్చాను క్లింటన్ గారి అపాయింట్మెంటు, 2 people ఆర్ అలౌడ్
కొంతమంది మార్బలం అందరు కుదరదు, 2 people ఆర్ అలౌడ్. సో నేను అప్పుడు సీఎం ఆఫీస్ చెప్పాము. సీఎం గారు లైన్లోకి వచ్చారు. సీఎం గారు లైన్లోకి వచ్చి చెప్పండి బ్రదర్ అని అన్నమాట. సార్ ఇలా దొరికింది సార్, చాలా సంతోషం, మన ప్లాన్ని మనం చేద్దాం, మీకు మళ్ళీ మిమ్మల్ని పిలుస్తాను అవసరం వచ్చినప్పుడు అని చెప్పారు ఆయన. అయితే ఏంటంటే ఈ లోపలే ఆయనకి చాలామంది అడ్వైజ్ చేశారు. గవర్నమెంట్లో మినిస్టర్లు అడ్వైజ్ చేశారు, ఐఏఎస్ ఆఫీసర్లు అడ్వైజ్ చేసి తెలీదు, అలా వెళ్ళకూడదు, సీఎం ఇంత బంగారం కిరీటం తీసుకెళ్ళటం అనేది ఆర్బీఐ పర్మిషన్ ఉండాలి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఉండాలి, ఇవన్నీ ఏవో చెప్పారు ఆయనకి. సో అది చేయలేదు ఆయన, అది జరగలేదు. అవకాశం వచ్చినా కానీ ఇక ఆపేశారు. అయితే ఆయన మే 28కి మాత్రం యూకే వెళ్ళిపోయారు. యూకే వెళ్ళిపోయి అప్పటి వరకు పంచాల ఆల్చితో ఉన్న ఆయన సడన్గా సూటు కోటు హ్యాటు వేసుకుని ఫోటోలు తీసుకుని హడావిడి చేశారు. ఇదేంటంటే ఒక ఇన్సిడెంట్లో నేను ఆ తర్వాత ఆయన చనిపోయారు, 96లో ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఇదేదో చెప్తే అప్పుడు మేము మళ్ళీ అది ఉదయంలో కూడా వేసాం, ఇది ఓకే చేద్దాం అనుకున్నారు అని. ఇది బయటికి రాని స్టోరీ, ఎవరికి తెలియదు. యువతికి ఆ కిరీటం ఏమై ఉంటుంది అది కూడా తెలియదు వారికి. ఇంకా రామారావు గారి గురించి చెప్పాల్సి వస్తే మీరు పార్టీలో ఏమన్నా క్రియాశీలకంగా వ్యవహరించే అవకాశం కానీ ఏమైనా వచ్చిందా? రాలేదండి. అయితే ఏంటంటే ఆ తర్వాత సబ్సిక్వెంట్లీ ఎన్టీ రామారావు గారి తర్వాత చంద్రబాబు గారితో మీకు అప్పుడు పరిచయం ఉందా? అప్పుడు లేదు. నేను తర్వాత ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉండగా నేను లాస్ట్ వీక్ వరకు కలుస్తూనే ఉన్నాను. నేను పర్సనల్గా గుర్తుపట్టి మాట్లాడేంత చాలా ఆప్యాయంగా మాట్లాడతారు. అదే పార్టీని మళ్ళీ ముందుకు తీసుకువెళ్ళటంలో రామారావు గారి తర్వాత బాబు గారు ఏ మేరకు సక్సెస్ అయ్యారంటే ఏం చెప్తారు మీరు? చాలా అసలు ఎక్స్ట్రాడినరీగా సక్సెస్ అయ్యారు. ముందు ఆయన చీఫ్ మినిస్టర్గా చెప్పుకుందాం ముందర. ఆయన విజనరీ చీఫ్ మినిస్టర్ అంటే ఎలాంటి సందేహం లేదు. నేను ఇండియన్ ఎక్స్ప్రెస్లో ఉండగా కూడా అనేక సార్లు వినేవాళ్ళం అనమాట. అప్పట్లోనే అసలు ఈ సైబరాబాద్ ఇదంతా కూడా నేను అంటే 98 to 2003 నేను ఇండియన్ ఎక్స్ప్రెస్లో వర్క్ చేశాను నేను సౌత్ ఇండియాలో. అప్పుడు కూడా బాబు గారి గురించి వినేవాళ్ళం అన్నమాట. అప్పుడే ఈమెయిల్ స్టార్ట్ అయింది. అప్పుడే నాకు తెలిసి సీఎం గారికి ఈమెయిల్ బయటకు వచ్చింది. నాలాంటి వాడు కొందరి దగ్గర ఈమెయిల్ ఉండేది. సో నేను కూడా ఆయనకు ఈమెయిల్ ఉంది అని ఫీల్ అయిన రోజులు అన్నమాట. ఫీల్ అయిన రోజు నేను ఆయనకి మెయిల్ కూడా ఇచ్చాను. ఆయనకి మెయిల్ ఇచ్చాను, దానికి రిప్లై కూడా వచ్చింది. ఐ థింక్ అది 2000లోనేమో. బాబు గారిని మీరు ఎప్పుడు కలిసారు ఫస్ట్ టైం? 2000లో కలిసి 2001లోనేమో, లేకపోతే 1లో కలిసి. ఏమైందంటే రామ్నాథ్ గోయంకా గారు ఇండియన్ ఎక్స్ప్రెస్ సంస్థాపకులు, ఎడిటరు, మొత్తం ఇందిరాగాంధీని ఎదిరించిన నేషనల్ లీడర్స్లో రామ్నాథ్ గోయంకా ఒకరు. ఆయన ఏం చేశారంటే ఆయన తదనంతరం ఆయన ఆస్తిని 2 భాగాలు చేశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ ముంబై, ఇండియన్ ఎక్స్ప్రెస్ మదురై, సౌత్ నార్త్. ఇద్దరు మన వాళ్ళకి ఇచ్చేశారు. ఇండియన్ ఎక్స్ప్రెస్ సౌత్ వచ్చేసి ఇండియన్ ఎక్స్ప్రెస్ మదురై లిమిటెడ్ అంటారు. దాన్ని మనోజ్ కుమార్ సంతోలియా ఆయన ఒక మనవడు, దానికి చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్. ఓకే. నేను ఆయనకి రిపోర్ట్ చేస్తూ మద్రాసులో వర్క్ చేశాను 5 ఏళ్ళు. ఓకే. నేను సౌత్ ఇండియా మొత్తం అన్ని స్టేట్స్ 5 స్టేట్స్ చూసుకుంటూ ఆయనకి రిపోర్ట్ చేస్తూ పనిచేశాను అన్నమాట. ఓకే. అప్పుడు రామ్నాథ్ గోయంకా గారికి బాగా స్నేహితుడైన ఆర్వి పండిట్ అని ఒక ఆయన బాంబేలో ఉంటారు. ఆయన ఆర్వి పండిట్ అని ఆయన కూడా ఫైటర్. ఆర్వి పండిట్ ఆయన ఏంటంటే ఇండియన్ ప్రోడక్ట్ ఫైండర్, IPF, ఇండియన్ ప్రోడక్ట్ ఫైండర్ అని చెప్పి ఈ ఇండస్ట్రియల్ కావాల్సిన చిన్న చిన్న నట్లు, బోల్ట్లు అవన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి ఆ రోజుల్లో, అంటే ఆన్లైన్ లేని రోజుల్లో. ఓకే. ఒక పత్రిక మ్యాగజైన్ లాగా వచ్చేదన్నమాట, అదంతా ఉండేదన్నమాట. ఆయన అప్పుడే ఎయిడ్స్ మీద బాగా గొడవ నడుస్తుంది. 90sలో బాగా ఎయిడ్స్ మీద గొడవ నడుస్తుంది. ఆయన ఎయిడ్స్ మీద ఒక సినిమా తీశారు. ఓకే. మహేష్ మంజ్రేకర్ ఇప్పుడు యాక్టర్గా ఉన్నాడు, కానీ ఆయన మంచి డైరెక్టర్. అవును, ఆయన దీనికి డైరెక్టర్. అదేంటంటే ఒక అమ్మాయికి ఎయిడ్స్ వస్తాయి. ఎందువల్ల వచ్చాయంటే తను బ్లడ్ శాంపిల్ ఇస్తుంది ఒక చోట, ఆ నీడిల్ వల్ల వచ్చింది అమ్మాయికి, నాట్ బికాస్ ఆఫ్ ఎనీ అదర్ థింగ్ అన్నమాట. చివరికి చనిపోతుంది. చనిపోయే ముందు తన కోరిక ఏంటంటే సంజయ్ దత్, నా అభిమాన హీరోని చూడాలంటే సంజయ్ దత్ వచ్చి చూస్తాడు, అమ్మాయి చనిపోతుంది. ఇదేంటంటే ఎయిడ్స్ అవేర్నెస్ కోసం తీసిన ఒక ఫ్యామిలీ డ్రామా. ఓకే. ఈ మనోజ్ కుమార్ సంతోలయ్య గారు బాంబే వెళ్ళారు, మద్రాసు వచ్చి నన్ను పిలిచారు.
సుబ్బారావు నాకు మన ఆర్వి పండిట్ నిధాన్ ఒక మూవీ తీశారు, ఇండియన్ ఎక్స్ప్రెస్ ఇన్వాల్వ్ అయితే బాగుంటుంది దీంట్లో అంటున్నారు, నువ్వు ఒకసారి చూడు ఈ సినిమా అని చెప్తే ప్రత్యేకంగా నా కోసం చెన్నైలో ఒకటి వేశారు కూడా ప్రొజెక్షన్, చూసి చాలా బాగుంది సినిమా. ఇండియన్ ఎక్స్ప్రెస్ డిస్ట్రిబ్యూటర్గా మారింది. ఓకే, అది కేవలం దానికి కారణం వెళ్ళి అది బాగుంది సార్, మన పేపర్కి సరిపోతుంది, ఇది వీఆర్ ఏ ఫైటింగ్ పేపర్, వీఆర్ ఏ పేపర్, వీఆర్ పబ్లిక్ మౌత్, సో మనం దీన్ని డిస్ట్రిబ్యూట్ చేద్దాం అని చెప్పామాట. సో ఆయన ఒప్పుకున్నారు. సో నేను అప్పుడు ఏంటంటే ఆ బడ్జెట్ అదంతా కూడా ఆర్వి పండిటే చూసుకున్నారు. దాన్ని అప్పుడు మద్రాసులో ఆయన ఎంఏ ప్రకాష్ గారు అని ఒక ఆయన ప్రొడ్యూసరు, ఆయన పరిచయం నాకు, నేను టీ నగర్లోనే ఉండేవాడిని. ఆయన మొత్తం దీని డబ్బింగ్ అంతా చూసుకున్నారు. సో తెలుగులో నీ మనసు నా మనసు తెలుగులో, అలాగే తమిళంలో ఎలాగో నిదాన్ తమిళంలో వచ్చింది, తర్వాత మలయాళంలో వచ్చింది, కన్నడలో అప్పుడు డబ్బింగ్ లేదు. ఓకే, సో తెలుగు మలయాళం కన్నడలో ఉందన్నమాట. అది తెలుగులో వచ్చింది. నేనేంటంటే ఈ సినిమా అందరి చీఫ్ మినిస్టర్లకి రాశాను, నేను లెటర్ రాసి ఇది గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే బాగుంటుంది అన్నట్టుగా అనమాట. నేను ఆ పనులన్నీ చేస్తున్నాను యాజ్ అన్ ఇండియన్ ఎక్స్ప్రెస్ జనరల్ మేనేజర్, ఇండియన్ ఎక్స్ప్రెస్ సౌత్. ఐ అడ్రస్డ్ అనమాట. చంద్రబాబు గారు ఈజ్ సో ప్రోయాక్టివ్, ది ఆఫీస్ రెస్పాండెడ్ యాక్చువల్లీ. ఓకే, సో నేను హైదరాబాద్ వచ్చి సీఎం గారిని కలిసాను. నేను కలిసి చాలా బాగుంది, మేము దీనికి ట్యాక్స్ తీసేస్తాము, ప్లస్ నేను ఒక 10 lakhs సబ్సిడీ ఇస్తాను, దీనికి స్కూల్ పిల్లలందరికీ చూపించండి అని చెప్పారు. ఆయన విజన్ ఏంటనేది ఇక్కడ అర్థమైపోయింది. నేనేం చెప్పాలంటే నేను మొదటిసారి ఆయన కలిశాను. ఓకే, అదే ఆయన దీనికి ట్యాక్స్ తీసేయటమే కాకుండా ఒక 10 lakhs ఇస్తాను, నేను స్కూల్ వాళ్ళందరికీ చూపించండి అదే అన్నమాట. నేను వెంటనే ఆర్వి పండిట్ గారికి ఫోన్ చేశామాట. ఆయన ఇక బాంబే నుంచి వచ్చేసారు. మళ్ళీ రెండోసారి వెంటనే 3 daysలో మళ్ళీ ఇంకోసారి చంద్రబాబు గారిని కలిసి ఆయన వెంటనే చెప్పారు, ఇది చేద్దాం, నేను ఐ విల్ సపోర్ట్ యూ అన్నమాట. ఓకే, సో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ సంస్థ ఉంది, ఆ సంస్థకి అప్పచెప్పారు. నేను ఇండియన్ ఎక్స్ప్రెస్ ఆఫీస్ని వాడుకుంటూ స్కూల్స్ డిఈఓల్ని, ఆ డిఈఓ ద్వారా మళ్ళీ స్కూల్ ప్రిన్సిపల్స్ వాళ్ళు చేసి, అప్పుడు నారాయణగూడలో వెంకటేశ్వర థియేటర్లో ఆడింది కొన్నాళ్ళు. సో ఒక్కొక్క రోజు మ్యాట్నింగ్ షో, మార్నింగ్ షో, ఈ 2 షోలకు స్కూల్ పిల్లల్ని పంపించేవాళ్ళం అన్నమాట. ఓకే, అదే ఏంటంటే అప్పుడు హైదరాబాద్లో ఉన్న సర్క్యులేషన్ మేనేజర్ ఆ పని చేసేవాడు. ఓకే, సో ఇలాంటి పనులన్నీ చేసాం. అది మొదటిసారి నేను చంద్రబాబు గారిని కలిసింది. ఆ తర్వాత నేను 2003లో తెలుగు టైమ్స్ పేపర్ పెడదాం అనుకోవటం. అమెరికాలో తెలుగు వాళ్ళకి తెలుగు పత్రిక లేదు. ఇంకా బాబు గారితో ఇంకా కొన్ని అనుభవాలు ఉంటాయి కదా? అయ్యో, బాబు గారితో చాలా అనుభవాలు ఉన్నాయండి. అసలు ఒక నిజం చెప్పాలంటే అదృష్టం అది. తెలుగు టైమ్స్ పత్రిక ఒక తెలుగు వాళ్ళకి తెలుగు పత్రిక పెట్టాలి అనుకున్న రాగానే ఇక్కడ నా మిత్రులు ప్రసాద్ గార్పాటి గారు అని ఉన్నారు. అప్పుడే అమెరికాలో కూడా బాగా తెలిసిన మోహన్ వడ్లపట్ల గారు అని ఇంకొక ఆయన, వీళ్ళతో మాట్లాడి పేపర్ పెట్టాలని ఐడియా వచ్చింది. ప్రసాద్ గార్పాటి గారు చెప్తే అప్పుడు జయరామ్ కోమాటి గారు అని ఇంకొక ఆయన, జయరామ్ కోమాటి గారు వెంటనే ఫోన్లోనే ఇక్కడ తానా కాన్ఫరెన్స్ అవుతుంది, ఇది 2003 అండి, కాన్ఫరెన్స్ అవుతుంది, ఈ కాన్ఫరెన్స్లోనే రిలీజ్ చేసేద్దాం, మళ్ళీ దేని గురించి అటు ఇటు ఆలోచించక్కలేదు, ఒక పత్రిక పట్టుకొచ్చేసాయి అనేసాడు ఆయన. ఓకే, అప్పుడు వెంటనే ఒక పత్రిక ప్రింట్ చేసి, అప్పుడు చంద్రబాబు గారు మళ్ళీ ఆయనే చీఫ్ మినిస్టర్, అప్పుడు ఆయన ఇంటర్వ్యూతో ప్రారంభించాం. ఇంకే చెప్పాలంటే ఇక్కడే ప్రింట్ చేసి మొదటి పత్రిక ఆయన దగ్గర తీసుకెళ్ళి, ఓకే, నేను గార్పాటి ప్రసాద్ గారు, మేము మోహన్ వడ్లపట్ల ఆయన దగ్గరికి వెళ్ళి ఆ ఫోటో తీసి, అక్కడ ఏంటంటే వెంకయ్య నాయుడు గారు అందరు ఎదుర్కొన్న 10,000 మంది సమక్షంలో ఒక ఈవినింగ్ ప్రైమ్ టైంలో స్టేజ్ మీద తెలుగు టైమ్స్ ఆవిష్కరించారు. ఆ విధంగా తెలుగు టైమ్స్ వచ్చింది వెంటనే. అయితే ఏంటంటే వెంటనే 2004లోనే గవర్నమెంట్ మారింది, మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు. అవును. అయితే ఏంటంటే 2007లో చంద్రబాబు గారు 10 సిటీ టూర్ చేశారు. 2007 జూన్ జూలైలో. ఓకే, ఆ టూర్ నేను కోఆర్డినేట్ చేశాను మొత్తం. అట్లాగా? అంత క్రితమే 2007 మేలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు టూర్ కోఆర్డినేట్ చేశాను నేను. ఓకే, ఆయన కోఆర్డినేట్ చేసిన వెంటనే వితిన్ 1 month చంద్రబాబు గారు అమెరికా ప్రయాణం సిద్ధం అవటం, అదే టైంకి కోమాటి జయరామ్ గారికి చెప్పి, అరే మొన్న సీఎం టూర్ ఎవరో కోఆర్డినేట్ చేశారు, అది బాగా చేశారు,
మీరు కూడా కనుక్కోండి అంటే ఎవరో కాదండి బాబు మన తెలుగు టైమ్సే నేను ఉన్నాను మా సుబ్బారావేది అని చెప్పి ఆ విధంగా వచ్చాను నేను. అప్పుడు మళ్ళీ నేను అప్పుడు అమెరికాలోనే ఉన్నాను. అమెరికా నుంచి ఆయనతో మాట్లాడి మళ్ళీ పార్టీ ఆఫీసులో వేరే వాళ్ళతో మాట్లాడి ఆయన ఇంటర్వ్యూ చేసాం. ఓకే. ఆయన మొదట లాస్ ఏంజల్స్లో దిగారు. ఇది ఎప్పుడంటే 2007 జూన్ 25-26 తారీఖుల్లో ఆయన దిగారు. దిగంగానే పత్రిక తీసుకెళ్ళి చూపించాను. అప్పుడే వచ్చేసింది అన్నారు, సంతోషం అన్నారు. సో నేను ఏం చేస్తున్నాను, నా రోల్ ఏంటో చెప్పాను ఆయనకి. ఇలా నన్ను మీడియా కోఆర్డినేటర్గా పెట్టారండి, నేను చూసుకుంటాను, సంతోషం అన్నారు. అంతకుమించి ఇంకేమీ లేదు. ఓకే. ఆ రోజు ఫంక్షన్ అయింది లాస్ ఏంజల్స్. నెక్స్ట్ అందరం శాన్ హోజే వెళ్తున్నాం, శాన్ ఫ్రాన్సిస్కో నెక్స్ట్ డేకి. అప్పుడు ఏంటంటే చంద్రబాబు గారితో పాటు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వచ్చారు, తర్వాత నారాయణ గారు వచ్చారు, సుజనా చౌదరి గారు వచ్చారు, తర్వాత ఏమో గరికపాటి మోహన్ రావు గారు వచ్చారు, పెద్దిరెడ్డి గారు వచ్చారు. సో 5 పొలిటికల్ లీడర్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారన్నమాట. సో ఎయిర్పోర్ట్కి వెళ్ళాను, నేను కూడా వెళ్ళాను. నన్ను ఎవరో ఇంకో కార్లో డ్రాప్ చేశారు, వెళ్ళాను. వెళ్ళేప్పుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు స్టార్టింగ్లో నుండి ఏంటి ఇంత లేటు బాబు గారు అడిగారు మిమ్మల్ని అనగానే నేను షాకు. ఆయన నన్ను ఎందుకు అడిగారు అసలు? దోదో పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరికి వెళ్ళి ఎక్కడో నిన్న అన్ని ఐటమ్స్ పంపించారా అని అడిగారు. పంపానండి అన్న. ఇవాళ పొద్దునే అన్నిట్లో వచ్చినవి చూసారా అని అడిగారు. నేనైతే షాక్ తిన్నాను అసలు. చాలా లక్కీగా నేను ఒక ఈనాడు చూశాను, ఈనాడులో వచ్చిందండి, చూశాను, బాగా వచ్చిందండి, మన ఇంత కవరేజ్ అంతా వచ్చిందండి, వెరీ గుడ్ అన్నారు. అప్పుడు అర్థమైంది ఆయన CEO మెటీరియల్ అంటే అది. అదే ఈ పనికి ఈ అబ్బాయిని పెట్టాము, ఆ అబ్బాయి పని చేస్తున్నాడా లేదా ఆయన దృష్టికి వెళ్ళిపోయింది. నెక్స్ట్ 10 days ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేశాను. అప్పుడు ఆయన అన్ని ఊళ్ళో తిరిగారు, ప్రతి ఊళ్ళో కూడా కవరేజ్ చేయటం. అప్పుడు ఏంటంటే ఆన్లైన్ లేదు, మనం న్యూస్ పంపించడం, ఆ న్యూస్ పేపర్లో రావటం అంతా అలా జరిగింది అన్నమాట. ఓకే. మీరు ఎందుకు అసలు అక్కడ షిఫ్ట్ అయ్యారు? ఈ తెలుగు టైమ్స్ దానికోసమే చేసామన్నమాట. చివరికి ఏంటంటే థానా కాన్ఫరెన్స్ జరిగింది. థానా కాన్ఫరెన్స్ క్లింటన్ వచ్చారు. క్లింటన్ అప్పుడు ప్రెసిడెంట్ కాదు, అయిపోయింది, ఆయన కూడా మాజీ ప్రెసిడెంట్, కానీ ఆయన్ని ముఖ్య అతిథిగా తీసుకొచ్చారు. సో చంద్రబాబు గారు క్లింటన్ గారు కలిసి స్టేజ్ పంచుకున్నారు. అంటే అంతకు ముందు క్లింటన్ గారిని బాబు గారు కలవలేదు అసలు? కలిసారు. 2007 అన్నారు కదా. 2007 తానా కాన్ఫరెన్స్లో ముఖ్య అతిథిగా క్లింటన్ గారు అతిథిగా వచ్చారు. ఇప్పుడే బాలకృష్ణ గారు కూడా వచ్చారు. ఓకే. లోకేష్ అందరూ ఉన్నారు. అప్పుడు బాగా అంటే చంద్రబాబు గారు గుర్తుపెట్టుకునేంత వరకు పరిచయం జరిగింది. ఆ తర్వాత అనేక సార్లు హైదరాబాద్లో కూడా చేశాను. 2014 బ్రింగ్ బ్యాక్ బాబు క్యాంపెయిన్ నేను బాగా పార్టిసిపేట్ చేశాను. ఓకే. చీఫ్ మినిస్టర్ అవ్వగానే 2014 తర్వాత 2015 ఉగాది పురస్కారం ఇచ్చారు నాకు, బెస్ట్ జర్నలిస్ట్గా ఇచ్చారు. మొత్తం బాబు గారి ద్వారా మీరు చాలా అందుకున్నారు, ఈ లెక్కన పురస్కారాలు కూడా, ప్రశంసలు అందుకున్నారు. ఆయన విజన్ గమనించారు, చేశాను. చాలా అదే చాలా గొప్ప. అనేక సార్లు రీసెంట్గా కలిసి ఉన్నారు. ఇప్పుడు యాక్చువల్లీ మన పద్మశ్రీ శోభారాజు గారు తెలుసు కదా, ఆవిడ అన్నమయ్య భావన వాహిని ఉన్నది. అన్నమయ్య పేరు మీద అన్నమాచార్యుల పేరు మీద ఇంటర్నేషనల్ మ్యూజిక్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఆ మ్యూజిక్ కాంపిటీషన్స్ గురించి ఒక 4 నెలల క్రితం ఆవిడ చంద్రబాబు గారిని కలిశారు. సీఎంగా కలిసి మీరు ఇలా హైదరాబాద్ రావాలంటే నేను హైదరాబాద్ రావడం ఎంత కష్టం అమ్మా, విన్నర్స్ని ఇక్కడ తీసుకురా, వాళ్ళ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ నేనే చేస్తానని హామీ ఇచ్చేశారు. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే రేపు ఈ నెల 20వ తారీఖు చేద్దామని ఒక చిన్న ఆలోచన వచ్చింది. ఈ విన్నర్స్ ఫైనలైజ్ చేసిన అంటే ఆల్రెడీ ఒక 700 ఎంట్రీస్ వచ్చాయి, 12 దేశాల నుంచి వచ్చాయి. ఇండియాలో కూడా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చాయి, ఢిల్లీ నుంచి, కటక్ నుంచి, బాంబే నుంచి. సో అన్నీ ఫిల్టర్ చేయటం అదంతా ఆ కార్యక్రమం నడుస్తుంది. సరే గ్రాండ్ ఫైనల్స్ 20వ తారీఖు చేద్దామని. సో ఆవిడ అపాయింట్మెంట్ తీసుకున్నారు మొన్న 26వ తారీఖు అనుకుంటాను, 10 రోజుల క్రితం, 15 రోజులు తీసుకుని బాబు గారిని దగ్గరికి వెళ్ళి, సీఎం గారి దగ్గరికి వెళ్ళి, మీరు ఎప్పుడు టైం ఇస్తారు, ఎందుకంటే ఆ విన్నర్స్ని తీసుకుని రావాలి కదా,
అదే. మేము 20వ తారీఖు ఫంక్షన్ చేస్తే మీరు 21 వదిలేని సండే కాబట్టి 22, 23లో మీరు ఏమన్నా మాకు టైం ఇస్తారని. అప్పుడు కూడా ఆయన మేము ఎప్పుడు కలిసాం, రాత్రి 10 కలిసాం. ఓకే. అసలు ఆ ఏజ్కి అసలు ఆ ఎనర్జీ ఏమిటో అర్థం కాదు. ఇప్పటివరకు ఆయన యాక్టివ్గానే ఉన్నారు, పని చేస్తూనే ఉన్నారు. అప్పుడు కూడా ఆయన ఏదో సింపుల్ గా సరే ఇక్కడ తీసుకొచ్చేసేయండి అని అంటలే. ఆయన ఎక్కడ చేద్దాం అనుకుంటున్నారు, ఇక్కడ ఏమన్నా విజయవాడలో చేస్తారా, అమరావతిలో చేస్తారా అని ఆయన మమ్మల్ని అడుగుతున్నారు. ఓకే. ఆయన వరం ఇస్తుంటే తీసుకోవడానికి మేము ఎందుకంటాం, మీరు చెప్పండి సార్ అంటే చేయండి అని వెంటనే అక్కడ ఐఏఎస్ ఆఫీసర్ రాజమౌళి గారికి చెప్పి అలా ఇది చూసి మనం చేయాలి, ఇది మీరు వీళ్ళకి టైం ఇవ్వండి వీళ్ళకి అనేసారు, చెప్పేశారు. అంటే అన్నీ గుర్తుపెట్టుకుంటారు ఆయన. ఎందుకంటే ఆయన విజన్లోనే అసలు ఇప్పుడు హైటెక్ కన్వెన్షన్ సెంటర్ దగ్గర ఆ దారిలో అదంతా డెవలప్ చేయటం, అన్నమయ్య భావన వాహిని అని దానికి రావటం, అదంతా ఆయన చేసినవి కదా. మొత్తానికి మీరు ఇండియాకిను అమెరికాకి మధ్యలో కూడా వారధిగా ఉన్నాను. అది భగవంతుడు నాకు ప్రసాదించాడు. తెలుగు టైమ్స్లో నేను డబ్బులుగా నేను సంపాదించుకుపోయినా పేరైతే బాగా సంపాదించుకున్నాను.